విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరీ మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో జీసస్ మిరాకిల్ ఫెస్టివల్స్ యేసయ్య అద్భుతాల పండుగలు 2025 మార్చి 11, 12, 13 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 5:30 స్థలం బిషప్ అజరయ్య గ్రౌండ్స్, విజయవాడ. దైవ వర్తమానికులు ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు. వీరి ప్రార్థనల ద్వారా యేసయ్య ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నారు. మరణించిన వారు సైతం తిరిగి లేపబడ్డారు. చీకటి దురాత్మ శక్తులతో, చేతబడి శక్తులతో పీడించబడుతున్నారా? శాంతి సమాధానం లేక బాధపడుతున్నారా? అయితే రండి, యేసయ్య అద్భుతాలు పొందుకో. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రతి ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు కదా? ప్రతి ఉదయం కూడా దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు కూడా వింటున్నారు కదా? మరి ఆ యొక్క వాగ్దానాలు మరి మనుషులు మీకు ఇవ్వటం లేదు, కానీ దేవుడే స్వయంగా మరి మీకు చక్కటి వాగ్దానాలు మనందరికీ ఇస్తున్నారు. ఈ వాగ్దానాలని మనం ఏం చేయాలంటే నమ్మాలి. మరి విశ్వసించి వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తారు. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు తీసుకొచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా? సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ప్రైజ్ ది లార్డ్. ఎంత శ్రేష్టమైన మాట అండి. యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేసనని మరి దావీదు తన యొక్క అనుభవపూర్వకంగా రాస్తున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, నిజమండి, మన దేవుడు మన చీకటిని ఆయన వెలుగుగా చేయగలిగిన గొప్ప దేవుడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం మరి మీ జీవితంలో కూడా భయంకరమైన చీకటి ఆవరించి ఉందా? మీ యొక్క పరిస్థితులన్నీ చీకటిమయమైపోయి ఉన్నాయా? మీ కుటుంబంలో మరి అనేక శోధనలు, వేదనలు, భయంకరమైన పరిస్థితులు, ఇవన్నీ చీకటిలాగా మిమ్మల్ని ఆవరించి ఉన్నాయా? శోధన వెంబడి శోధన, బాధ, వేదన, కన్నీరు, భయంకరమైన అనారోగ్య పరిస్థితులు, భయంకరమైన మరి శత్రువులు దాడులు, మరి జీవితం అంతా అంధకారమయమైపోయిందా? ఏంటయ్యా నా జీవితం అంతా ఇంత చీకటిమయమైపోయింది, ఏంటయ్యా నా బ్రతుకంతా ఇంత చీకటిమయమైపోయింది అని బాధతో, వేదనతో, కృంగుదలలో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మరి మీ జీవితం అంతా చీకటిమయం అయిపోయి ఉండొచ్చు, కానీ మరి ఆ చీకటిని నీ దేవుడు వెలుగుగా మార్చేస్తాడు. అంటే నువ్వు ఏ బాధ, ఏ వేదన, ఏ శోధన, ఏ బలహీనత, ఏ అనారోగ్యము నిన్ను వెంటాడుతూ నీ జీవితాన్ని చీకటిమయంగా మార్చిందో ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు తొలగించేస్తాడు. ఎందుకనంటే దావీదు అంటారు ఆ పై వచనంలో, నా దేవుడు నాకు దీపమై ఉన్నాడని. ప్రియ దేవుని బిడ్డ, నిజమండి, మన దేవుడు మనకు దీపమై ఉన్నాడు. అంటే వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవాది దేవుడు మరి మన జీవితంలో ఉన్న ఆ చీకటినంతా కూడా తొలగించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, నిజమండి, మరి మీరు ఎంతో వేదనతో ఉన్నారేమో, ఇప్పుడు బాధతో ఉన్నారేమో. నా జీవితం ఏంటయ్యా, నా పరిస్థితులు ఏంటయ్యా ఈ రీతిగా అయిపోయినాయి, కుటుంబంలో చూస్తే నెమ్మది లేదు, అయ్యా బిడ్డల జీవితాల్లో పరిస్థితులు సరిగా లేవు,
ఎటు చూసిన బాధ, ఎటు చూసిన వేదన అని బాధపడుతున్నారు కదా, మీతో ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన వెలుగు నీ జీవితంలోనికి పంపిస్తాడు. మరి దావీదు జీవితంలో కూడా అటువంటి చీకటి అనుభవాలు వచ్చేసాయి. ఎటు చూసిన శ్రమ, బాధ, వేదన, భయంకరమైన శ్రమలు, అనేక రకాల శత్రు శోధనలు. మరి తన జీవితం కూడా భయంకరమైన చీకటిలో వెళుతూ ఉండగా ఆయన మరి మాట్లాడుతున్న మాట, నా చీకటిని నా దేవుడు వెలుగుగా మార్చాడు. కారణం ఆయన నాకు దీపమై ఉన్నాడని మరి దావీదు తన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. ఏ దేవుని బిడ్డ, దావీదుకే కాదు, నీకు కూడా దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీకు దీపమై ఉన్నాడు కదా. ఆయన మరి నీకు దీపమై ఉన్నప్పుడు ఆయన వెలుగును నీకు అనుగ్రహించే దేవుడు. నీ చీకటి పరిస్థితులన్నీ కూడా పటాపంచలు చేస్తాడు. ఆయన వెలుగు నీలోనికి పంపిస్తాడు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు కనుక ఏ చీకటి నీ మీద ఏలుబడి చేయనివాడు అదే దేవుడు. ఆయన వెలుగు నీ జీవితాల్లోకి పంపిస్తాడు, నీ పరిస్థితులకు పంపిస్తాడు, నీ కుటుంబంలోకి పంపిస్తాడు, నీ బిడ్డల జీవితంలోకి పంపిస్తాడు, నీ భర్త జీవితంలోకి పంపిస్తాడు, అలాగే మరి నీ యొక్క పరిస్థితులన్నిటిలోకి పంపిస్తాడు. అప్పుడు ఆయన వెలుగు వస్తే ఆయన ఉన్న చోట, ఆయన వెలుగున్న చోట చీకటి ఉండదు కదా. నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడతాయి. ఇంకా వేదన పొందొద్దు, చింతించొద్దు. మరి ఏంటయ్యా నా జీవితం అని వేదనతో కృంగిపోవద్దు. నీ దేవుడు నీకు వెలుగై ఉన్నాడు, నీ దేవుడు నీకు దీపమై ఉన్నాడు. ఆయన నీ చీకటిని వెలుగుగా మార్చేస్తాడు. మరి ఆయన్ను బట్టి సంతోషించు, ఆయన మాటను బట్టి సంతోషించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మరి దావీదు జీవితాన్ని, చీకటిని వెలుగుగా ఎలా మార్చాడో నీ చీకటిని కూడా దేవుడు వెలుగుగా మారుస్తున్నాడు. అట్టి కృప దేవుడు మరి మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడ, మహోన్నతుడ, వందనాలయ్యా, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయ కాలపు వేళ నా ప్రభువా యేసయ్యా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో తండ్రి, అవునయ్యా, నువ్వు చీకటిని వెలుగుగా చేయగలిగిన గొప్ప దేవుడవయ్యా నాయన. ఎందుకంటే నువ్వు వెలుగై ఉన్న దేవుడు, నువ్వు దీపమై ఉన్న దేవుడు నాయన. నువ్వు ఉండిన చోట ఎటువంటి చీకటికి తావులేదు ప్రభువా యేసయ్యా. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో అయ్యా, వారికున్న ప్రభు పరిస్థితులన్నీ కూడా చీకటిమయమైపోయి ఉన్నాయేమో. శోధన వెంబడి శోధన, బాధ, వేదన, శ్రమ వెంబడి శ్రమ, కన్నీరు, దుఃఖం ప్రభా. అయ్యా నాయన, అనారోగ్య పరిస్థితులు ప్రభా. అయ్యా నాయన, అటువంటి పరిస్థితుల్లో చీకటి అంధకారంలో ప్రభా నా తండ్రి నాయన వారు బ్రతుకుతూ ఉండగా తండ్రి నాయన, ఈరోజు ప్రతి ఒక్కరికి నువ్వు చక్కటి వాగ్దానం ఇచ్చావు అయ్యా. ఇదిగో తండ్రి, నీ వెలుగును వారి జీవితాల్లోనికి నువ్వు పంపించే దేవుడు కనుక అయ్యా, ఇదిగో తండ్రి, నీ వెలుగును వారు కుటుంబంలోనికి పంపిమని ప్రార్థిస్తున్నా, వారి జీవితాల్లోనికి వెళ్ళును గాకని ప్రార్థిస్తున్నా. వారి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క చీకటి పరిస్థితులన్నీ కొట్టివేయబడను గాకని ప్రార్థిస్తున్నా అయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారి వేదన, బాధ, కన్నీరు, దుఃఖమంతా కొట్టివేయబడాలి అయ్యా. వారి నాయన ప్రభా, ప్రతి ఒక్క పరిస్థితి చక్కపరచబడాలి, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నాయన, రోగులను ముట్టండి, బలహీనలు బలపరచండి అయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. వ్యాధి బాధలతో వారికి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నాయన ప్రభు, నూతనమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమాలు వారికి ఇవ్వండి నాయన అయ్యా. అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధిని మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు నామముపేట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.